నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. పంచముఖి షణ్ముఖి లయ అవధానాలు కార్యక్రమానికి శుభ స్వాగతం. ఈ అవధానాల్లో ఉన్న ఏ ఏ రకాల అవధానాలు ఉన్నాయి వాటి గురించి చెప్పండి. షణ్ముఖి అవధానం కూడా ఉంది. దీన్ని ఆంజనేయుడు చేశాడని చెప్తుంటారు. ఆంజనేయ షట్కాల షణ్ముఖి అని పేరు దీనికి. ఇది టోటల్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఏంటంటే 6 అంగాలు, ఇక్కడ 2 భుజాలు వేరువేరుగా చూపిస్తాయి. షణ్ముఖిలో 6 అంగాలు కూడా ఆదితాళాన్నే చూపిస్తాయి, ఆదితాళం యొక్క సశబ్ద క్రియలు. కానీ అవి వేరువేరు కాలాల్లో చూపిస్తాయి. 6 కాలాల్లో ఆదితాళం యొక్క సశబ్ద క్రియలని చూపించడం ఆంజనేయ షట్కాల షణ్ముఖి. ఎడమ కాలుతో 1వ కాలం, కుడి కాలుతో 2, కుడి చేత్తో 3వ కాలం, ఎడమ చేత్తో 4వ కాలం, ఎడమ భుజంతో 5వ కాలం, కుడి భుజంతో 6వ కాలం. ఇక్కడ భుజాలు కూడా మారిపోతాయి. 2 భుజాలు వేరువేరు, 6 రావాలి కదా. అంటే 1వ కాలం తక్క దిమ్మి తక్క జెన్ను 1 2 3 4, ఇంకా తక్క దిమ్మి తక్క జెన్ను. ఇదిలో 1వ కాలం చూపిస్తుంది. ఇది తక్క దిమ్మి తక్క జెన్ను తక్క దిమ్మి, ఇది చూపించాలి. ఇలా వెళ్తుందా. ఇది 3వ కాలం. అంటే 6వ కాలం ఒకసారి పూర్తయ్యేటప్పటికి అన్ని కాలాల్లో ఉండే ఈ అంగాలన్నీ కలుస్తాయి. అంటే 32 ఎనిమిదిలు 256 అక్షరాలు పూర్తయ్యేటప్పటికి ఇది 32 సార్లు, ఇది 16 సార్లు, 8 సార్లు, 4 సార్లు, 2 సార్లు, ఇది ఒకసారి. ఇవన్నీ మనం చూపిస్తూ పాట ఏదైనా పాడాలి. ముందు చెప్పుకున్న ఈ 3 పంచముఖి అవధానాల కన్నా ఇది పూర్తిగా దీని కాన్సెప్ట్ వేరనమాట. దీన్ని ఆంజనేయుడు చేశారు అని చెప్తారు ఆంజనేయ స్వామి. దీని తాలూకా బేసిక్గా డిస్క్రిప్షన్ ఏంటంటే ఆదితాళం యొక్క సశబ్ద క్రియలని 6 కాలాల్లో 6 అంగాలతో వేసి చూపించడం. ఇంతవరకు మనకేంటంటే ఈ ఖండం అనేది 2 భుజాలతో కలిపి ఒకటే యూనిట్గా చూపిస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇందులో 2 అంగాలు వేరువేరుగా చూపిస్తాం. అందుకని ఇది షణ్ముఖి, 6 అంగాలు అనమాట. ఈ కాలు 1వ కాలంలో ఘాతల్ని చూపిస్తూ ఉంటుంది. ఇది 2వ కాలం, ఇది 3వ కాలం, 4వ కాలం, 5వ కాలం, 6వ కాలం. అంటే 1 2 3 4 5 6 ఒక ఎస్ షేప్లో దాన్ని పెట్టారనమాట. అంటే శాస్త్రంలో ఇలా అని ఉంది, నేను దాన్నే ఫాలో అవుతున్నాను. 1 2 3 4 5 6 అంటే 1వ కాలం అంటే తక్క ధిమ్మి తక్క జెండు 8 అక్షరాలు. అంటే క్రియకి ఒక అక్షరం వెళ్ళింది అనుకోండి, తక్క ధిమ్మి తక్క జెండు. మనం సశబ్ద క్రియలు మాత్రమే తీసుకుంటే తక్క ధిమ్మి తక్క జెండు తక్క ధిమ్మి తక్క జెండు. ఈ కాలు అలా చూపిస్తుంటుంది అనమాట. తక్క ధిమ్మి తక్క జెండు తక్క ధిమ్మి తక్క జెండు. ఈ కాలు దానికంటే ఒక కాలం దిగువన చూపిస్తుంటుంది. తక్క ధిమ్మి తక్క జెండు తక్క ధిమ్మి తక్క జెండు. క్రియకి 2 అక్షరాలు 2వ కాలంలో చూపిస్తుంటుంది. అంటే 1 2 కాలాలు కలిపితే మనం ఇది 2 ఆవృతాలు అయ్యేటప్పటికి ఈ కాలు 1 ఆవృతం అవుతుంది. అంటే మీరు చూడండి, అలాగే ఈ చెయ్యి 3వ కాలంలో చూపిస్తుంది. అంటే క్రియకి 4 అక్షరాలు. అంటే తక్క ధిమ్మి తక్క జెండు తక్క ధిమ్మి తక్క జెండు తక్క ధిమ్మి తక్క జెండు తక్క ధిమ్మి తక్క జెండు. అంటే ఈ కాలు 2 ఆవృతాలు అయ్యాక అప్పుడు ఇది వస్తుంది. అంటే 1వ కాలం 4 ఆవృతాలు, ఇది 2 ఆవృతాలు అయ్యాక అప్పుడు ఇది 1 ఆవృతం పూర్తవుతుంది. ఇలా ఏంటంటే ఇది 3వ కాలం, ఈ చేత్తో 4వ కాలం, ఈ భుజంతో 5వ కాలం, ఈ భుజంతో 6వ కాలం. అంటే ఈ 6వ కాలం అన్నది హయ్యెస్ట్. క్రియకి 32 అక్షరాలు వెళ్ళే కాలాన్ని మనం 6వ కాలం అంటాం. ఆది తాళంకి 8 క్రియలు, అంటే 8 32 256 అక్షరాలకి ఇది 1 ఆవృతం పూర్తవుతుంది. అంటే మొదటి 4 క్రియలు అయ్యేటప్పటికి 4 32 4 × 32 128 128 అక్షరాలకి ఒకసారి ఇది
ఒక స్ట్రోక్ మనకి చూపిస్తుంది అనమాట, ఒక మూమెంట్ ఇస్తుంది. ఆ తర్వాత 2 క్రియలు అంటే 64 అక్షరాలకి ఇంకొక మూమెంట్ ఇస్తుంది, ఇంకొక 64కి సమంగా వచ్చేస్తుంది. 6వ కాలంలో ఒక ఆవృతం అంటే 5వ కాలంలో 2 ఆవృత్తాలు, దానికంటే ఒక కాలం తక్కువ కాబట్టి క్రియకి 16. ఇది 4వ కాలంలో ఇది 4 ఆవృత్తాలు వస్తుంది. 3వ కాలం 8 ఆవృత్తాలు, తర్వాత 2వ కాలం 16 ఆవృత్తాలు, 1వ కాలం 32 ఆవృత్తాలు వస్తాయి. అంటే దీని ఆవృత అక్షరాలు ఏంటంటే 256. 6వ కాలం ఒకసారి తిరిగేటప్పటికీ ఇవన్నీ అందులో వచ్చేస్తాయి. అంటే ఆంజనేయ షట్కాల షణ్ముఖి యొక్క ఆవృతాక్షరాలు ఏంటంటే 256. నవరాగమాలికలో వర్ణం వలచి వచ్చి అని చాలా పాపులర్ వర్ణం అది నేను దాని పూర్వాంగం పాడి వినిపిస్తాను. ఇది ఎందుకు నేను చూస్ చేసుకున్నానంటే ఇందులో పూర్వాంగం కరెక్ట్గా 8 ఆవృత్తాలు, పల్లవి 2 ఆవృత్తాలు, అనుపల్లవి 2 ఆవృత్తాలు, ముక్తాయిస్వరం 4 ఆవృత్తాలు, మొత్తం 8 ఆవృత్తాలు. 8 × 32 256 అక్కడికి కరెక్ట్గా అయిపోతుంది. అయితే ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఇందాకలంటే గతులు మారాయి, ఇప్పుడు ఇక్కడ అన్ని చతురస్ర గతే కదా, పెద్ద ఇందులో కష్టమే ఉంది అని. ఇది బేసిక్గా మెమరీకి ఒక చాలా ఛాలెంజ్ అన్నమాట. ఎందుకంటే ఇది 2 ఆవృత్తాలు అయ్యేటప్పటికి ఇది ఒక ఆవృతం. ఓకే అంటే 1 2 3 4 1 2 3 4 అప్పుడు ఇది స్ట్రోక్ పడింది. సెకండ్ స్ట్రోక్ ఈ తాళం సగం ఆవృతంలో ఉండగానే రావాలి. అంటే ధృతాన్ని చూపించేది. లఘువు 4 సరిపోయింది, ఇక్కడ 8కి ఇక్కడ 4 వచ్చేసింది. కానీ నెక్స్ట్ ఏంటంటే ధృతం 2 క్రియలే, ఇక్కడ 4 క్రియలు అవుతుంది. అందుకని ఏంటంటే ఇది కొంచెం కాంప్లెక్స్గా వెళ్తుంటుంది. అంటే 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 4 2 2 ఆ బ్రేకప్తో వెళ్ళడం వలన ఏంటంటే ఇది సరిగ్గా ఇది 1 2 అయ్యేటప్పటికి ఇది ఒకటి, ఇది 2 అయ్యాక ఇది ఒకటి, అలా జస్ట్ నడిపేయడానికి అవ్వదు. 4 2 2 8 4 4 అలా వెళ్తుంటుంది అనమాట. 16 8 8 ఆ గ్యాప్ చూసుకొని మనం దీన్ని చూపించాలన్నమాట. ఇది బేసిక్గా మెమరీకి చాలా ఎక్సర్సైజ్, పెద్ద ఎక్సర్సైజ్ ఇది. ఇందులో లయ బ్యాలెన్స్ దీని మీద మనకి వేరియేషన్ ఏముంది ఎవరైనా అనొచ్చు కదా అని ఒక డౌట్ రావచ్చు. అందుకని నేనేం చేస్తున్నానంటే నవరాగమాలిక వర్ణాన్ని చతురస్ర గతి, త్రిస్ర పైకాలం, చతురస్ర పైకాలం 3 గతుల్లోని పాడి వినిపిస్తాను. ఇది మెమరీతో పాటు మనకి గతిభేదం చేసేటప్పుడు త్రిస్రనాడను కూడా చూపించాలి, చతురస్ర పైకాలం కూడా చూపించాలి. అంటే ఇక్కడ లయ అండ్ మెమరీ ఈ 2 కలిసి వస్తాయన్నమాట. ఇందులో మామూలుగా వలచి పాచి నాపై ఇలా వస్తుంది. ఇది త్రిస్రగతికి వెళ్ళేటప్పటికి వలచి వచ్చి తింగిణ తక్కిట తక్కిట తక్క తక్కు దిన్న తక్కిట వలచి వచ్చి అంటే 8 కాస్త త్రిస్ర పైకాలంలో 12 అయింది. పైకాలంకి వచ్చేటప్పటికి వలచి వచ్చి నాపై అంటే 16 వచ్చాయి. అలా ఏంటంటే త్రిస్రం ఉండడం అన్నది త్రిస్ర పైకాలం ఒక ఛాలెంజ్. ఇందులో 6 3 3 వెళ్తున్నాయి. ఇట్ ఇస్ నాట్ ఈవెన్ నెంబర్ కాదు అది. ఈ రకంగా నేను ఆంజనేయ షట్కాల షణ్ముఖిని మీకు నవరాగమాలిక వర్ణం పూర్వాంగంతో నేను అని చూపిస్తాను. నాపై చాలా మూసేయ మేరా గదురా చెల్లువుడైనా శ్రీ వెంకటేశ కలసి మేలసి కౌ గలించార ని సరి గ సరి గమ దప మగరి ని గరి ని రి ని గ సరి గమ ప గమ గరి స దని సరి గమ పద గమ పద ని పద మ పద ని స
నిదపమా గరి గదమా గరి సని దపస నిరిస గరి పమ దపస నిరిస గరి గమ గమరి సాని రిస రి నిదపమా మా గరి సస మగ గరి రిస ని వల్లచి నాపై చలము సేయమెరగదూర చెల్లుబుడైన శ్రీ వెంకటేశ కలసి మేలసి కోగలించర ధని సరి గ సరి గ మాధవ మగరి నిగరి ని ధని సరి గమ పద మగరి స ధని సరి గమ పద ని పద మ పద ని స నిదప మగరి గద మగరి స నిదప స నిరి స గరి ప మదప స నిరి స గరి గమ గమరి స నిరి సరి నిదప మ మగరి స స మగ గరి రి స ని ధని సరి గ సరి గ మాధవ మగరి నిగరి నిరి ని సరి గమ ప గరి స ధని సరి గమ పద ని పద మ పద ని స నిదప మగరి గద మగరి స నిదప స నిరి స గరి ప మదప స నిరి స గరి గమ గమరి స నిరి సరి నిదప మ మగరి స స మగ గరి రి స ని వల్లచి వాచియునాపై చాలము సేయమెరగదూర వల్లచి వాచియునాపై చాలము సేయమెరగదూర చెల్లుబుడైన శ్రీ వెంకటేశ కలసి మేలసి కోగలించర చెల్లుబుడైన శ్రీ వెంకటేశ కలసి మేలసి కోగలించర ధని సరి గ సరి గమ దప మగరి నిగరి నిరి ని ధని సరి గమ ప దమగరి స ధని సరి గమ పద ని పద మ పద ని స నిదప మగరి గద మగరి స నిదప స నిరి స గరి ప మదప స నిరి స గరి గమ గమరి స నిరి సరి నిదప మ మగరి స స మగ గరి రి స ని ధని సరి గ సరి గ దప మగరి నిగరి నిరి ని ధని సరి గమ ప దమగరి స ధని సరి గమ పద ని పద మ పద ని స నిదప మగరి గద మగరి స నిదప స నిరి స గరి ప మదప స నిరి స గరి గమ గమరి స నిరి సరి నిదప మ మగరి స స మగ గరి రి స ని వల్లచి. ఇంత లోతైన అవగాహన శివ పంచముఖి, విష్ణు పంచముఖి, బ్రహ్మ పంచముఖి, ఆంజనేయ షట్కాల షణ్ముఖి, దీనికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మీకు. ఇప్పుడు ప్రతి దాంట్లోని మనకి మానవ మేధస్సుకి పరిమితి లేదు. అందులో భాగంగా దీని తర్వాత ఏంటి? ఎందుకంటే ప్రతి విద్యలోని మనకి కాలానుగుణంగా మార్పులు, కాలానుగుణంగా ఉన్నతమైన ప్రమాణాలు అన్ని రంగాల్లోని మనం చూస్తున్నాం. బట్ లయలో ఇది ఒక రెవల్యూషనరీ ఎవల్యూషన్. ఆ కాలంలో చేయబడ్డ రెవల్యూషనరీ ఎవల్యూషన్ ఇది. ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇక్కడ ఆదిభట్ల నారాయణదాస్ గారు రాసిన ఒక అపురూపమైన గ్రంథం, దాని గురించి చెప్పాలి. దశవిధరాగ నవతి కుసుమ మంజరి అనే ఒక మానవాతీతమైన మేధస్సుతో రాసిన ఒక గేయం, 90 రాగాల రాగమాలిక. ఇందులో ఏంటంటే 10 రకాల రాగాలు, నవతి ఒక్కొక్క కేటగిరీలో 9, కుసుమ మంజరి అంటే ఒక గుచ్చం. ఓకే, మనకి ఉండే రాగాల్లో ఇక్కడ రాగంలో వైవిధ్యం, తాళంలో వైవిధ్యం, సాహిత్యంలో వైవిధ్యం, ఇన్ని చూపిస్తూ ఆయన ఒక 90 రాగాల రాగమాలిక 180 పంక్తులతో, అంటే 1 to 90 అయ్యాక మళ్ళీ 91 to 180 మళ్ళీ రాగాలు వ్యతిరేక దిశలో మళ్ళీ వస్తాయి. ఇందులో 10 రకాల రాగాలు అంటే ఏంటంటే సర్వసంపూర్ణ రాగాలు, షాడవ సంపూర్ణం, సంపూర్ణ షాడవం, ఔడవ సంపూర్ణం, సంపూర్ణ ఔడవం, ఔడవ షాడవం, షాడవ ఔడవం, అన్ని కాంబినేషన్, షాడవ షాడవం, ఔడవ ఔడవం, వక్ర రాగాలు.
ఇన్ని రాగాల్లో 10 కేటగిరీస్లో ఒక్కొక్క రాగానికి 9 పంక్తుల చొప్పున ఆయన అమ్మవారిని స్తుతిస్తూ ఒక గేయం రాశారు. అందులో ఫస్ట్ హాఫ్ 1 to 90 అనేది అది సంస్కృతంలో ఉంటుంది. 91 to 180 అనేది అచ్చ తెలుగు. 1 to 90 వీటన్నిటిలో కూడా రాగముద్ర వస్తుంది. శ్రీధీర శంకరాభరణే పాహిమాం మహానట భైరవి త్వమేవ తరణం శ్యామలాంగి పాహిమాం మహానట భైరవి. ఇలాగా ఆయన మొత్తం 9 సంపూర్ణ రాగాలు, అలాగే ఔడవం అన్ని. తర్వాత మొదట ఉండే 90 రాగాల్లో సాహిత్యం 14 అక్షరాలు, 14 90లు 1260 అక్షరాలు అంటే ఒక ఆవృతం. 91 to 180 దగ్గర ఆయన డబుల్ ద స్పీడ్ పైకాలంలో 28 అక్షరాల సాహిత్యం రాశారు. ఆ 28 అక్షరాల సాహిత్యం కూడా అచ్చ తెలుగు. ఇప్పుడు దీని మనకి డాక్యుమెంటెడ్గా నారాయణదాస్ గారు దీన్ని ఎక్కడ చేశారు అన్నది మనకి తెలియట్లేదు. అంత గొప్ప వ్యక్తి, ఇది రాసిన మనిషి, అది ఎక్కడ చేశారు దాని అనేది మనకి డాక్యుమెంటెడ్గా లేదు. అందుకని ఏంటంటే ఇప్పుడు పంచముఖి అయిపోయింది, 3 రకాల పంచముఖులు, షణ్ముఖి అయిపోయింది, ద్వితాళావధానం ఏదో ఒకటి చేశాను, దీని తర్వాత ఏంటి అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అది నాకు నేనే అయిపోయింది. 2001 2002కో నేను వీటన్నిటినీ ఒక డాక్యుమెంట్ చేసి కొన్ని సెమినార్స్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చేసి వర్క్షాప్స్ వీటన్నిటికీ కూడా కండక్ట్ చేసి తాళ జ్ఞానం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి వీటి కోసం వర్క్షాప్స్ కండక్ట్ చేశాను నేను చాలా మంది స్టూడెంట్స్ని. కోవిడ్ టైంలో ఆన్లైన్ వర్క్షాప్స్ ఒక 80 మంది రిజిస్టర్ అయ్యారు వరల్డ్ వైడ్. ఆ వర్క్షాప్ చేసి అందరికీ చెప్పడం జరిగింది. అయితే వాట్ నెక్స్ట్? అప్పుడు ఏంటంటే నాకు ఈ దశవిధ రాగ నవతి కుసుమ మంజరి గుర్తొచ్చింది. దీన్ని పంచముఖి వేస్తూ ఎందుకు చెయ్యకూడదు? ఇక్కడ దాకా వచ్చాను కదా, ఒకళ్ళు మొదటి నుంచి మొదలుపెట్టి మళ్ళీ పంచముఖి వేసి వాళ్ళు దశవిధ రాగ ఈ కుసుమ మంజరి గురించి ఆలోచించే కన్నా ఆల్రెడీ ఒక సగం దూరం వచ్చిన నేను చెయ్యొచ్చేమో అనిపించి మొత్తం ఆ ఫస్ట్ హాఫ్ ఆ 90 రాగాల్ని నేను కంఠస్థం చేసి, కాకపోతే పాడడం నాకంత జ్ఞానం లేదు రాగాల్లో పాడడం అన్నది. అందుకని ఏంటంటే వీటన్నిటినీ కంఠస్థం చేసి ఒక బేసిక్ ఆస్ అంటాం, అంటే రాగం లేకుండా ప్లెయిన్గా దాన్ని పంచముఖి వేసి నేను ప్రాక్టీస్ చేశాను. చేసి దాన్ని ఇన్ఫార్మల్ రికార్డింగ్ ఒకటి మా అమ్మాయిని తీయమని చెప్పి ఇంట్లో ఒక రికార్డింగ్ చేసి కూడా నేను పెట్టుకున్నాను. బట్ తర్వాత ఏంటంటే నాకుండే ఒక ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్స్, తర్వాత హౌస్ హోల్డ్ ఆబ్లిగేషన్స్, ఇంకా చాలా రకాల రెస్పాన్సిబిలిటీస్, వీటి వల్ల ఏంటంటే దీని మీద ఎక్కువ పర్స్యూ చెయ్యలేదు నేను. ఎవరైనా ఫ్యూచర్ జనరేషన్లో దీన్ని కూడా సాధించి చూపిస్తే చాలా సంతోషం. వారు మన కర్ణాటక సంగీతానికి, భారతీయ సంగీతానికి, అసలు ప్రపంచ సంగీతానికి ఒక మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా తర్వాత ప్రశ్న అక్కడికే రాబోతున్నది. ఇంత అనితర సాధ్యమైన, ఇంత క్లిష్టతరమైన ఈ అవధాన ప్రక్రియ భవిష్యత్ తరాలకి అందజేయాలంటే ఎలాంటి ప్రణాళిక అవసరం? ఇది ఒక చాలా క్లిష్టమైన ప్రశ్న. చిన్నతనం నుంచి కూడా, నా చిన్నతనం నుంచి చూసిన ఒక వర్గం ఏంటంటే లయ అనే దాన్ని ఒక భూతంగా చూపించడం. ఇది చాలా కష్టం. మెలోడీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయించడం, మంచి వాయిస్ కల్చరు, చక్కగా 4 పాటలు మంచి రాగయుక్తంగా మంచి వాయిస్ని డెవలప్ చేసుకొని అందంగా పాడడం. తాళం అనేది ఒక సెకండరీ ఇష్యూగా అలాగనే చాలా మంది ట్రీట్ చేస్తూ వస్తున్నారు. ఈ రోజు శృతిర్మాత లయఃపిత అన్నారు, రెండిటికి సమానమైన ఇంపార్టెన్స్ ఉంది. తండ్రి స్థానం ఇచ్చారు లయకి. దీన్ని ఎట్టి పరిస్థితిలో వదలకూడదు. ముందు దీని మీద ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అంటే ఇందాకలో ఒక మాట అన్నాను, తాళం ఎలా వేసినా దానికి వాయించగలం అని. తాళం ఎలా వేసినా వాయించగలగడం కన్నా ఎలా వాయించినా మృదంగిస్తూ తాళం వేయగలగడం అన్న ఆ కాన్సెప్ట్ని గాత్ర విద్వాంసులు కానీ ఎవరు కానీ దాన్ని డెవలప్ చేసుకోవాలి. అంటే తాళం మీద ఒక అవేర్నెస్, ఒక రెస్పెక్ట్, తాళాన్ని కూడా అంతే ఇంపార్టెన్స్ ఉన్న ఒక విషయం అని వాళ్ళ మీద వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక తాళం లయ అనే విషయాల మీద ఒక ప్యాషన్ క్రియేట్ చేయాలి. అంటే ఏదైనా ఒక విషయం సాధించేటప్పుడు దాన్ని సంతోషంగా చేస్తే అది చాలా సులభంగా ఉంటుంది.
కష్టంగా చేస్తే చాలా కష్టం, ఇష్టం లేకుండా చేస్తే అయ్యి బాబోయ్ అనుకొని చేస్తే కష్టం. ఆ అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత, మన ప్రయత్నం మనం చేసిన తర్వాత ఒక 100 మందిలో ఒక 10 మంది మంచి స్టాండర్డ్కి రీచ్ అవ్వచ్చు. రీచ్ అయిన తర్వాత వాళ్ళలో ఒక ఛాలెంజింగ్ సైకాలజీ ఉన్నవాళ్ళు, లేదా మనం ఇచ్చే వాతావరణం వలన, మనం ఇచ్చే సమస్యల వలన ఒక రకమైన ఎంతూజియాజం డెవలప్ అవుతుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళని తాళావధానాల వైపు మనం ప్రోత్సహించవచ్చు. తాళావధానాలు కానీ, ఈ పంచముఖి షణ్ముఖి వంటి ఒక కాంప్లెక్స్ అవధానాలు కానీ, ఇవి మన సంస్కృతిలో ఒక భాగం. వీటిని పరిరక్షించుకోవాలి. అందుకని నా తర్వాత ఇప్పుడు ఎవరు నాకు ఎక్కువ కనిపించట్లేదు, అంటే నేను చెప్పడానికి ఐఎమ్ ఓపెన్ టు టీచ్. ఎవరు వచ్చినా కూడా ఇందాకలు చెప్పినట్టు తాళ జ్ఞానం గురించి చాలా ఎక్సర్సైజెస్ చెప్పాను నేను అందరికీ, ఇప్పటికీ చెప్తూ ఉన్నాను. వీటిని తర్వాత తరానికి అందజేయాలి అంటే మనం వీటిని నలుగురికి దీని అవేర్నెస్ క్రియేట్ చేసి, ఇవి సాధన చేయడానికి వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఇవి నిలబడేటట్టుగా మనం కష్టపడాలి. ఇది సొసైటీ తాలూకా బాధ్యతగా మనం స్వీకరించాలి. ఒక 3 దశాబ్దాల మీ ప్రయాణం, ఒక సాధన, ఒక అనుభవం, ఒక పరిశీలన, వీటన్నిటితో ఇప్పటిదాకా మనం ఎలా ప్రణాళిక వేయాలన్నది మీరు చెప్పారు. వచ్చే తరం వాళ్ళకి, పిల్లలకి, లేదు ఔత్సాహికులు, లయ పట్ల ఉత్సాహం ఉన్న ఔత్సాహికులకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే ఏ మార్గం ద్వారా ఎలా ఆకట్టుకోవాలి, ఎలా చేయాలి, ఎలా చెందాలి, అవన్నీ మీరు చెప్పారు. పిల్లలకి ఎలాగా మీరిచ్చే సలహా ఏమిటి? ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అన్నది పిల్లలకి క్రియేట్ చేయాలి. పాట వాళ్ళు పాట ఒక్కటే కాదు, మృదంగం వాళ్ళు మృదంగం ఒక్కటే కాదు, ఒకవైపు రాగం, తాళం, అన్ని రకాల అవగాహన, టోటల్ గా సంగీతాన్ని సంగీతంగా ఆనందించే ఒక అవగాహనని వాళ్ళకి క్రియేట్ చేయాలి. పాట వాళ్ళకి మృదంగం తెలియాలి, మృదంగం చేతులు ముక్తాయిలు తాళం వేసి అనగలగాలి. మృదంగం వాయించేవాళ్ళు ఒక కీర్తన పాడగలగాలి, కొద్దిగా స్వరం వేసి ఒక చిన్న కచేరీ చేయగలిగి ఉండాలి. ఒక అవగాహన, ఇక ఏ రాగం పాడుతున్నారు ఐడెంటిఫై చేయగలగాలి. ఇప్పుడు నేను మిశ్రగతిలో త్రిస్రం వాయిస్తే మిశ్రగతిలో త్రిస్రం వాయిస్తున్నారు అని అర్థం చేసుకునే స్థితి వాళ్ళకి రావాలి. అదే 1 2 3 4 1 2 3 4 వేసుకుంటుంటారు అర్థం కాకపోతే. ఆ పరిస్థితి నుంచి ఏంటంటే ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది పిల్లలకి క్రియేట్ చేయాలి. చేస్తే వాళ్ళ సంగీతాన్ని మొత్తంగా ఆనందిస్తారు. అప్పుడు ఆ ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి రాగాలు వీటితో పాటు తాళంలో కూడా ఇంత డెప్త్ ఉన్నది, దీన్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని ఒక అవగాహన ఎప్పుడొచ్చిందో, ఇక్కడ ఏంటంటే అందరూ పంచముఖి వేసేయక్కర్లేదు. పంచముఖి చెయ్యడానికి కావలసిన స్టాండర్డ్ సంపాదించుకుంటే అది ఆల్మోస్ట్ పంచముఖి వేయడంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. మీ ప్రొఫెషనల్గా మీరు ఎదగడానికి అది సమానమైన ఫలితాన్ని మీకు ఇస్తుంది. అది చాలా ముఖ్యమైనది. బట్ ఇందులో పంచముఖి వెయ్యాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ కూడా చాలా మందికి కలగాలి. వారు దీన్ని నిలబెట్టాలి. ఇంకా చాలా కాంప్లెక్స్ తాళ ప్రక్రియల్ని సృజించి వాళ్ళు చేసిన కొద్దీ ఇది ఒక ఎండ్లెస్ ప్రయాణం. ఇది మనిషి మేధస్సుకి అంతం లేదు. అలా చేస్తూ ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా పంచనడని కొత్త రకాల, తర్వాత ద్వితాళావధానాలు, తర్వాత ద్వినడ పల్లవులు, త్రినడ పల్లవులు, ఒకప్పుడు లేని కాన్సెప్ట్స్. పంచనడ తప్పు అన్నారు ఒకప్పుడు, లయప్రాణం లేదు, అన్ని క్రియలు ఒక గమనంలో వెళ్ళట్లేదు, అందుకని లయప్రాణం లేదు కాబట్టి పంచనడ అనేది తాళం కాదన్నారు. తాళదశ ప్రాణాల్లో లయప్రాణం లేదు దాన్ని. బట్ ఏంటంటే అదొక ఇన్నోవేటివ్ ఐడియా, మనిషి మేధస్సుకి పరీక్ష పెట్టే ఒక రకమైన ఒక తాళ ప్రక్రియ. అందుకని దానిని ప్రపంచం స్వాగతించింది. టైం టెస్టింగ్ అంటారు చూడండి, పంచనడ అనే తాళం అనేది ఇట్స్ టైం టెస్టెడ్. అంటే మనిషి ఇన్నోవేషన్ లోంచి వచ్చినది, ప్రజలు యాక్సెప్ట్ చేశారు దాన్ని, ప్రపంచం యాక్సెప్ట్ చేసింది. ఈ రోజు పంచనడ తాళం అనేది ఒక మెయిన్ స్ట్రీమ్ లో ఉంది. అలాగే ద్వినడ, త్రినడ ఇవన్నీ కూడా లయప్రాణం లేదనేవారు, కానీ ఇవేంటంటే మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చాయి. ఇలా అనేక రకాల ప్రక్రియలు ఇవన్నీ క్రమక్రమంగా ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ లోకి వస్తున్నాయి. ఇలా అనేక రకాలైన మనం ప్రక్రియల్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ కూడా ఈ సంస్కృతిని, ఈ వారసత్వాన్ని మనం ఇంకా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇంత రకమైన ఈ కాంప్లెక్స్, ఈ అవధానాలు, తాళం మీద ఇంత ఇండెప్త్ ఒక పరిశోధన అన్నది కేవలం కర్ణాటక సంగీతంలోనే జరిగింది.
అంటే హిందుస్థానీ సంగీతంలో ఉండి ఉండవచ్చు నాకు తెలిసినంత వరకు. పాశ్చాత్య సంగీతంలో అయితే ఇంత కాంప్లెక్స్ అవధానాలు ఉన్నాయి, అసలు ఇంత అవేర్నెస్, ఇంత ఇన్డెప్త్ స్టడీ చేశారని నాకైతే తెలియదు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన సంస్కృతి మన భావితరాల వాళ్ళు నిలబెట్టుకుంటే కళకి మంచిది, కళాకారులకి మంచిది, విన్నవాళ్ళకి మంచిది, జాతికి మంచిది, దేశానికి మంచిది. అంతే. చాలా చక్కగా చెప్పారండి. చాలా సంతోషం సద్గురుచరణ్ గారు. ఈరోజు ఈ లయ అవధానం చర్చ కన్నా నేనే ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. బహుశా ప్రేక్షకుల్లో ఉన్న స్ఫూర్తిదాయకమైన పిల్లలు లేదు శ్రోతలు ఎవరైనా సరే ఈ అవధాన ప్రక్రియని స్వీకరించి సాధన చేసి జాతికి దేశానికి గర్వకారణంగా నిలుస్తారని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ఇంత ఒక అపురూపమైన ప్రక్రియని డాక్యుమెంట్ చేయడానికి సంకల్పించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను, నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా. డాక్యుమెంటేషన్ లేకపోతే ఎంత గొప్ప ప్రక్రియ అయినా కూడా అది మరుగున పడిపోతుంది. ఒకప్పుడు ఎవరో చేసేవారట. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఇందాక మర్చిపోయాను, చెప్తాను నేను. ఆదిభట్ల నారాయణదాస్ గారు పంచముఖి వేశాక ఆయనకి ఇలాంటి ఆలోచనే వచ్చింది. ఫ్యూచర్ జనరేషన్స్లో ఎవరు చేయొచ్చారండి, ఇంత కష్టం, ఏదో చెప్పారు కానీ చేసి ఉండరు. ఉత్తినే వాళ్ళ శిష్యులు వాళ్ళ పరంపరలో ఆయన చేశారని రాశారు. కానీ అందుకని ఆయన ఏంటంటే సంగీత కళాశాల, విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో దాన్ని ప్రదర్శించి ఎదురుగా ద్వారం వెంకట స్వామినాయుడు గారు, వాసా వెంకట్రావు గారు, ఇలా ఒక 5 గొప్ప విద్వాంసుల్ని, శ్రీపాద సన్యాసరావు గారు మా పరమ గురువులు, వారిని ఇలా కొంతమందిని కూర్చోబెట్టుకొని, లింగం లక్ష్మాజీ పంతులు గారు, వారిని కూర్చోబెట్టుకొని అవధానం చేసి వారి 5 దగ్గర ఒక సర్టిఫికేట్ తీసుకున్నట్టు సంతకాలు పెట్టించి. అంటే తర్వాత తరాల్లో ఇది ఉత్తి కల్పన అని ఎవరూ అనుకోకూడదని. ఆ రకమైన డాక్యుమెంటేషన్ ఎస్విబిసి ద్వారా జరుగుతున్నందుకు అనేక ధన్యవాదాలు. చాలా సంతోషం అండి. మరొక సందర్భంలో మరిన్ని విశేషాలతో మన ప్రేక్షకుల్ని మనం అలరిద్దాం. నమస్కారం. నమస్కారం. పంచముఖి షణ్ముఖి లయ అవధానాలు కార్యక్రమాన్ని వీక్షించి ఆస్వాదించి ఆనందించారు కదా. మరొక మంచి కార్యక్రమంతోటి మీ ముందుకొస్తాం. ఓం నమో వెంకటేశాయ. Namo Narayanaaya